అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కెనడా వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం అతడి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. విశాఖ నగరంలోని గాజువాక ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల పిల్లి పనికుమార్ కెనడాలోని కాల్గరీలోని సదరన్ అల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సప్లై చైన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ప్రోగ్రామ్ ను అభ్యసిస్తున్నాడు. అయితే హాస్టల్లో నిద్రిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిద్రలో గుండెపోటుకు గురై యువకుడు మృతి చెందాడని అతడి తల్లిదండ్రులకి ఫణికుమార్ మిత్రులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఒక్కసారిగా అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తన బిడ్డ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం సాయం అందించాలని ఆ తండ్రి ప్రభుత్వాన్ని వేడుకున్న వైనం అందరినీ కలిచివేస్తోంది. నమస్కారం అండి అందరికీ. నా పేరు పిల్లి నాగప్రసాద్ అండి. గాజువాక. మా పెద్ద అబ్బాయి పిల్లి ఫణికుమారు ఆగస్టు 21న కెనడా వెళ్ళాడు సార్. కాల్గరీ అనే ఊరు చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికని 1 year ఎంఎస్ కోర్సు. తీరా మాకేమో 14వ తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని. ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే, వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలీదు, నేను ఎమర్జెన్సీ దగ్గరికి ఫోన్ చేశాను, అందరూ వచ్చారు, వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు, నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్. దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని వెంటనే స్పందించారు సార్. బాగా ఎంపీ గారితో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. కలెక్టర్ గారిని కలిసాం సార్. కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. మీ పత్రికా రంగం కూడా స్పందించి మా అబ్బాయి బాడీని చాలా ఎంత వేగంగా చేసి ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి ఏర్పాట్లు చేయమని ప్రార్థిస్తున్నాను సార్.